కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్లో ఇటిక్యాల పహాడ్ ప్లాంటేషన్లో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. నిన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో కూడా పులి పాదముద్రలు గుర్తించినట్టు డిఎఫ్ఓ నిరంజన్ కుమార్ తెలిపారు. తెలంగాణ సరిహద్దు గ్రామంతో పాటు మహారాష్ట్ర ప్రాంతంలో కూడా క్యాటిల్ కిల్ జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఇటిక్యాల పహాడ్లో 21 ట్రాప్ కెమెరాలు, అలాగే కాగజ్ నగర్ డివిజన్లో మొత్తం 100 ట్రాప్ కెమెరాలు అమర్చినట్లు చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డిఎఫ్ఓ నిరంజన్ కుమార్ సూచించారు. ఇటిక్యాల మండలంలో పులి సంచారం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఫారెస్ట్ డివిజన్లో నిన్న మొన్న కూడా మన వాళ్ళు అక్కడ చూస్తారు. మన టీమ్స్ అక్కడ ఉంది. కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్లో ఒక 80 to 100 కెమెరా ట్రాప్స్ అదే. ఇటుకల్ పాడ్ ఏరియాలో 21 కెమెరాస్ కూడా పెట్టాము. సో నిన్న మనకి మన సైడ్లో ఒక స్కాట్ దొరికింది. మహారాష్ట్ర వైపు ఒక క్యాటిల్ కిల్ జరిగింది, అక్కడ కూడా ఫ్రెష్ స్కాట్ దొరికింది. సో ఇప్పుడు మన మహారాష్ట్ర సైడ్కి స్కాట్, మన సైడ్కి స్కాట్ మనం సిసిఎంబి హైదరాబాద్లో ఒక ఆర్గనైజేషన్ అక్కడ పంపిస్తాను. సో అక్కడ నుంచి మనకి అది రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం చెప్తాము ఈ స్కాట్ మన సైడ్కి దొరికింది, మహారాష్ట్ర సైడ్కి దొరికింది, అది సేమ్ టైగర్ మీద ఉన్నాయి లేకపోతే వేరే వేరే టైగర్ మీద ఉన్నాయి. సో దాని ముందు ఇది కొంచెం రిపోర్ట్స్ నేను చూసాను కి పులి మహారాష్ట్ర సైడ్కి పోయింది, బట్ మహారాష్ట్ర సైడ్ పోయింది కాబట్టి ఇప్పుడు మన బార్డర్ నుంచి దగ్గరగా ఉంది, 8 to 10 కిలోమీటర్స్ ఉన్నాయి. సో దయచేసి మీ అందరికీ జాగ్రత్తగా ఉండాలి, ఎస్ఓపీస్ ఫాలో చేయాలి. రైట్. మరి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇటిక్యాల పహాడ్ ప్లాంటేషన్లో పులి సంచారం ఇప్పుడు కలకలం రేపుతోంది. పులి పాదముద్రలు ఉండడంతో 21 ట్రాప్ కెమెరాలు, అట్లాగే ఇంకా 100 ట్రాప్ కెమెరాలు కూడా పెట్టించి ఆల్రెడీ మేము ఏంటంటే పులి జాడ కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నామని డిఎఫ్ఓ చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇప్పుడు పులుల భయం అయితే కలకలం రేపుతుందని చెప్పవచ్చు. అసలు అటవీ ప్రాంతంలో 2 పులులు సంచరిస్తున్నాయంటే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పెద్ద పులికి సంబంధించిన సెర్చ్ ఆపరేషన్లు గత 5 రోజుల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఇటుకల్ పహాడ్ గ్రామం పెద్ద బండారు దగ్గర గల ప్లాంటేషన్ వద్ద పులికి సంబంధించిన ఆనవాళ్లు, పాదముద్రలు కనిపించాయని దానికి సంబంధించిన పగ్మా గుర్తించినట్టు అటవీ శాఖ అధికారులు అయితే ధృవీకరించారు. అసలు నిన్నటి వరకు ఎలాంటి అనుమానాలు లేకుండా పులి మహారాష్ట్రకు వెళ్ళిందని అయితే అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ రోజు ఉదయం ఏదైతే ఇటుకల్ పహాడ్ దగ్గర ప్లాంటేషన్ వద్ద పాదముద్రలు చూసి మళ్ళీ ఒకేసారిగా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికి దానికి సంబంధించి 21 ట్రాప్ కెమెరాలను అయితే అమర్చడం అయితే జరిగింది. మొత్తం కాగజ్ నగర్ డివిజన్ లో 100 ట్రాప్ కెమెరాలను అమర్చారు. గ్రామస్తులందరూ జాగ్రత్తగా ఉండాలని అయితే సూచనలు, సలహాలు చేస్తున్నారు. బయటికి వెళ్ళేటప్పుడు అందరూ గుంపులుగా వెళ్ళాలని అయితే అధికారులు ఇప్పటికే వాళ్ళకి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా పత్తి ఏరియా రైతులకు అయితే వాళ్ళు మాస్కులు అయితే పంపిణీ చేశారు. పత్తి ఏరియా క్రమంలో కంపల్సరిగా మాస్కులు ధరించాలని అయితే అటవీ శాఖ అధికారులు అయితే సూచనలు చేశారు. ఇప్పటికే మాస్కులను పంపిణీ చేశారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత పత్తి ఏరడానికి పత్తి రైతులు రావాలని, అలాగే మేకల కాపర్లు కానీ పశువుల కాపర్లు కానీ 10 దాటిన తర్వాతనే బయటికి రావాలని అయితే అధికారులు అయితే సూచనలు చెప్పారు. 4 గంటల లోపే ఇంటికి వెళ్ళాలని అయితే ఇప్పటికీ పోలీసులు కానీ ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ఇప్పటికైతే ఈ పులి ఎక్కడ ఉందని అయితే ఇప్పటికీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సుమారు పులి కోసం అయితే సుమారుగా 4 సభ్యులతో కూడిన దాదాపు 35 టీంలను అయితే పంపించడం జరిగింది. 35 టీములు అడవిలో అయితే జల్లెడ పడుతుందని అయితే చెప్తున్నారు. క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగజ్ నగర్ కారిడార్ లో పులి ఎక్కడ ఉంది, అసలు పులి ఎటు నుంచి ఎక్కడికి వస్తుంది అని అయితే మొత్తం మీదుగా క్షుణ్ణంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే ఇటుకల్ పహాడ్ గ్రామం ఉందో, ఇటుకల్ పహాడ్ గ్రామం అన్నది మహారాష్ట్ర సరిహద్దుకు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పులి నిన్న సాయంత్రం మహారాష్ట్ర సరిహద్దు గ్రామానికి వెళ్ళినట్టయితే అధికారులు గుర్తించారు. మళ్ళీ క్రమంలోనే అది ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ దారి మళ్లించుకొని ఇటు ఇటుకల్ పహాడ్ గ్రామం దగ్గరికి వచ్చిన పెద్దపండ దగ్గరికి వచ్చి
ఇటు పులి సంచరిస్తుందన్నైతే రైతులు చెప్పడంతో ఇటు కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో కూడా ఉదయం పత్తి చేనులో ఒక రైతుకు పులి గార్డించిన శబ్దాలు వినడంతో అయితే అక్కడే స్పృహద కోల్పోయిన సంఘటన కూడా మనకు సమాచారం ఉంది. అసలు పులులు అటవీకి ఆనుకొని ఉన్న సరిహద్దు గ్రామాల నుంచి ఇటు మహారాష్ట్రకు నుంచి ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ఎన్ని పులులు వచ్చాయని ఇప్పటికీ అధికారులకు నిర్ధారణ అయితే రాలేదు. అసలు ఒక పులి ఉందా, 2 పులులు ఉందా అని అయితే ఇప్పటికీ అధికారులు అయితే చెప్పడం లేదు. ఇప్పటికైతే ఏదైతే పులికి సంబంధించింది ఒక క్యాటిల్ కిల్ కూడా జరిగిందని అయితే అధికారులు అయితే చెప్పారు. దానికి సంబంధించిన శాంపిల్స్ ను కూడా హైదరాబాద్ సిసిఎంబికి పంపించడం జరిగిందన్నారు. దానికి సంబంధించి ఓకే. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.